రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే ఈ నిరుద్యోగుల సమస్యను బాగా వాడుకున్నాడు. హ్మ్. వాళ్ళకు పార్టీ తరఫునే వాళ్ళు పరోక్షంగా వాళ్ళకు డబ్బులిచ్చి బస్సులు ఏర్పాటు చేసి హ్మ్. ఊరూరికి పోయి కేసీఆర్‌కి అగెనిస్ట్‌గా ప్రచారం చేశారు. తల్లిదండ్రులేమో మేము లబ్ధి పొందినము, మాకు పెన్షన్‌లొచ్చినాయి, మాకు రైతు బంధు వచ్చింది, మేము కేసీఆర్‌కే ఏస్తాము అని తల్లిదండ్రి కోరిక. లేదు లేదు మీది అయిపోయే బతుకు. మీరు ఇప్పటికే 60, 70 దాటిండ్లు. హ్మ్. మాది మేము రైజింగ్. మేము ఎదిగేవాళ్ళం. మా భవిష్యత్తు బుగ్గయితున్నది. మాకు ఉద్యోగాలు ఇస్తలేడు. హ్మ్. మాకు జాబ్ క్యాలెండర్ ఇస్తలేడు. ఖాళీలన్నీ అట్లే పెట్టిండు. మా కోసం మీరు ఈసారి కేసీఆర్‌కి ఎయొద్దని చెప్పి వాళ్ళు ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకున్నారు. ఓకే. తీసుకోవడంతోని ఆ 2% ఓట్స్ ఏవైతే తక్కువొచ్చినాయో 1.8% అందులో నిరుద్యోగులది కూడా ఒక ముఖ్యమైన భాగం. అవును. అంటే కేసీఆర్ ఓటమికి ఒక రకంగా నిరుద్యోగులు కూడా కారణమయ్యారు. హ్మ్. బట్ వాళ్ళు వెంటనే రియలైజ్ అయ్యిండ్రు. రేవంత్ రెడ్డి 2,00,000 ఉద్యోగాలు 1 ఇయర్‌లో భర్తీ చేస్తా అన్నాడు. ఈ రోజు వరకు ఇప్పుడు దాదాపు ఇంకో 2 నెలలైతే నా 50 రోజులైతే గనుక ఆయన అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఇయర్స్ 2 అయింది. ఇయర్స్. అవును. ఈ 2 ఇయర్స్‌లో ఫస్ట్ 1 ఇయర్‌లోనే 2,00,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. హ్మ్. 2 ఇయర్స్‌లో ఆయన ఇచ్చినయి ఎంత అంటే 5,600 చిల్లర ఉన్నాయి. ఓకే. 5,600 కంటే ఎక్కువ లేవు. అయితే చెప్పుకోవడం మాత్రం 60,000 అని చెప్పుకుంటాను. హ్మ్. వాస్తవంగా 60,000 ఉద్యోగాలు ఆర్డర్స్ ఇచ్చారు. హ్మ్. బట్ నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ అదివరకు. ఓకే. ఎగ్జామ్స్ పెట్టి, రిజల్ట్ డిక్లేర్ చేసి, ఓన్లీ ఆర్డర్స్ జాబ్ నియామకాలు మాత్రమే ఎలక్షన్ వచ్చింది కాబట్టి వాళ్ళు కోడ్ వచ్చిందని చెప్పి ఇవ్వలేకపోయారు. హ్మ్. ఎలక్షన్ అయినాక ఈయన ఉత్తర్వులు ఇచ్చాడు వాళ్ళకి. ఓకే. అవి నోటిఫికేషన్ ఏ గవర్నమెంట్ ఇచ్చింది అనేది ఇంపార్టెంట్.